హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బార్డర్పై వినాయకుడి బొమ్మ ఆర్ట్ వేద్దామని ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో మీకు ఏమనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ ఇలా నీట్గా రావడం కోసం అయితే డాట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. డాట్స్తో అయితే నేను గణపతి బొమ్మ అయితే వేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. నాకు వచ్చినంతలో అయితే నేను ట్రై చేశాను అనమాట. ఎల్లో కలర్ మీద బ్లాక్ అలా ఎందుకు వేశారని అయితే అనుకోకండి. అదైతేనే మంచిగా కనిపిస్తుంది అనేసి అయితే బ్లాక్తో వేస్తున్నా, మంచిగా కనిపిస్తుంది అని. అది తప్పు రైట్ అయితే నాకు తెలియదు, కానీ వీడియో అంతా చేసి నేను వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు మాత్రమే గమనించాను. అంటే బ్లాక్ వేసా, అసలు వేస్తారో వేయరో కదా అనేసి అనుకుంటున్నా. దయచేసి ఇలా వేయద్దు అంటే మాత్రం దయచేసి క్షమించండి. చాలా బాగా వచ్చిందండి గణపతి అయితే. అసలు ఎందుకో మొత్తం ముగ్గైపోయిన తర్వాత చూస్తే అసలు కన్నీళ్ళు వచ్చేసాయి. ఎందుకో అసలు నాకే తెలియట్లేదు. చాలా బాగా అనిపించింది, చాలా నీట్గా కూడా వచ్చింది. నేల మీద అంటే ఎలాగో తప్పిపోయినా ఏదైనా కొంచెం చెరిపి మళ్ళీ వేసుకోవడానికి ఉంటుంది కదా, వాటర్లో అయితే అలా కాదు. అయినా కూడా ఎక్కడ ఏమి ఇది కాకుండా అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి కూడా ఇలా అరే ఇక్కడ మంచిగా రాలేదే అన్నట్లయితే అస్సలు రాలేదండి. ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ కూడా అనిపించింది. అసలు గణపతిని చూడగానే ముద్దుగా చిన్నగా ఎంతో చక్కగా ఉంది. ఇలా అంతా అయిపోయిన తర్వాత తీసేస్తుంటే అసలు ఇంకా ఎమోషనల్ అయిపోతున్నాం. నాకు అనిపించింది, మనం గణపతిని పెట్టిన తర్వాత పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు కదా పాపం. కొంచెం సేపు వేసిన ఈ గణపతిని చూస్తేనే ఇలా అనిపిస్తే నాకు పాపం పిల్లలు ఏడవడంలో తప్పు లేదు కదా. అలా అయితే అనిపించిందండి నాకు. పాపం పిల్లలు 9 days 11 days 5 days అలా ఉండి నిమజ్జనం చేసేటప్పుడు పిల్లలైతే ఏడుస్తూ ఉంటారు పాపం కొంతమంది పిల్లలు. నాకైతే అదే గుర్తొచ్చింది. ఎక్కడ ఇంకా కలర్తో అయితే ఫిల్ చేయలేదు, ఓన్లీ ఆ పైన వరకే కొంచెం కుంకుమ అయితే పెట్టండి. ఆ కుంకుమతో ఇంకా అట్రాక్షన్ వచ్చింది అనిపించింది నాకు. వీడియో ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.